నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ ఇండస్ట్రీలో వాళ్ళ ప్రతిభను గుర్తించి అవార్డ్స్ అనేది మనం అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో ఆ ఈవెంట్లో కొంతమంది సినీ ప్రముఖుల వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సో ఆ వ్యాఖ్యల గురించి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, సినీ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళ ప్రతిభను గుర్తించి మనం అవార్డ్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి ఇస్తూ ఉంటాం కూడా. కానీ ఆ అవార్డ్స్ ప్లాట్ఫామ్ మీద కొంతమంది ఆ అవార్డ్స్ వచ్చిన విషయం మీద ప్రశంసలు కురిపిస్తే కొంతమంది దాని మీద ఒక కొన్ని చర్చనీయాంశంగా మారే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు అదే కోణంలోకి ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సో ఆ వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు సార్? అంటే పెద్ద దుమారం జరుగుతుంది దీని మీద. నంది అవార్డులు ఆయన ఏమన్నారంటే నంది అవార్డులు కూడా ఇస్తే బాగుంటుంది పక్క రాష్ట్రంలో అనే మాట అనటం అనేది జరిగింది. అంటే పక్క రాష్ట్రం అంటే ఏపీలో తెలుగు సినిమా ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది కాబట్టి ఆయన అన్న మాటలు బట్టి చూసుకుంటే నిజంగా చెప్పాలంటే ఏపీ గవర్నమెంట్ నంది అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఒకటి ఉంది. ఒకటి అసలు ఈ గద్దర్ అవార్డు లేకముందు నుంచి ఏపీలో అవార్డులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2014 అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నంది అవార్డులను పునరుద్ధరించారు, కొంతకాలం ఇచ్చారు, అవార్డులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ వీళ్ళు కంటిన్యూ చేయడం, అక్కడ చేయకపోవడంతో ఇప్పుడు దాన్ని పట్టుకుని తప్పు పట్టినట్టుగా మాట్లాడిని అంటూ చిరంజీవి గారి మాటలని హైలైట్ చేసుకుంటూ చాలా వీడియోలు వచ్చేస్తున్నాయి. ఒకటి అంటే చిరంజీవి గారిని మాట్లాడిన తప్ప ఒప్ప అనేది ఒకటైతే, అంటే అక్కడ చిరంజీవి గారి తమ్ముడే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ కందులు దుర్గేష్ అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి, జనసేన మనిషి. కాబట్టి ఇప్పుడు కాటకర ప్రసాద్ గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాటలు ఏంటంటే ఆయన అదే అన్నారు, ఏమైనా చెప్పాలనుకుంటే బహిరంగంగా కాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా కందులు దుర్గేష్కి చెప్పొచ్చు, అట్లా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ బహిరంగ విమర్శలు చేయడం ఏంటి అనేది ఒకటి. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ర్యాపో కూడా ఉంది కదా సార్, ఇద్దరు అన్నదమ్ములు. సో ఒక మాట ఒక సలహా అనేది కానీ ఒక డిస్కషన్ అనేది చేసుకుంటే సరిపోతుంది కదా. ఎక్కడ చూసినా వాళ్ళ అవార్డ్స్ గురించి మాట, మరి చిన్న సినిమాలు కానీ ఆ బడ్జెట్ల విషయంలో కానీ ఎక్కడ మటుకు చిన్న సినిమాల సంక్షేమం మీద ఎవరు మాట్లాడలేదు ఏంటి అనేది చాలా మంది కోపం. చిన్న సినిమాలకి ఇప్పుడు చాలా లాస్ అవుతుంది చిన్న సినిమాలే. అవును. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వీళ్ళ ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి. వీళ్ళు కొత్తగా థియేటర్లు కట్టినా తెలంగాణలో కడుతున్నారు. అవును. ఏం కట్టిన స్టూడియోలు కట్టినా తెలంగాణలో కడుతున్నారు. తెలంగాణలో కడుతూ తెలంగాణలోనే ఓటు హక్కు ఉంది వీళ్ళకి. అవన్నీ వేసుకుండి ఏపీ గవర్నమెంట్ మీద మాట్లాడటం ఏంటి అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ చాలా మందికి. అది ప్రధానంగా ఇప్పుడు ఏపీలో కూడా స్టూడియోలు డెవలప్ చేసుకోవడం, ఏపీలో కూడా ఇట్లా థియేటర్లు కట్టడం కానీ అలా చేసుకుని షూటింగ్లు కూడా ఏపీలో చేసుకుంటే చిన్న సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇలా ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో కూడా సినిమా ఇండస్ట్రీ తరఫున ఎవరు గళం విప్పల, టికెట్ల రేట్లు పెంచమని వెళ్ళి అడుగుతూ ఉంటారు. సినిమాల విషయం వచ్చినప్పుడు మాత్రం వెళ్ళిపోయి అడుగుతూ ఉంటారు. ఇది ఒక కోపం చాలామందికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మరి గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచాలన్నా అప్పుడు అడుగుతారు, కానీ సినిమాలో అక్కడ పూర్తి స్థాయిలో సినిమాలు చేయటం కానీ, మరి అక్కడ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, అక్కడ ఓటు హక్కు సంపాదించుకోవడం కానీ అవన్నీ లేవు. సినిమాలకు సంబంధించి అభివృద్ధి చేయాలన్న మాట ఎక్కడ లేదు, కానీ అవార్డ్స్ గురించి అయితే అవార్డ్స్ గురించి మాట్లాడుతూ పక్క గవర్నమెంట్ని తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదంట. అది కాటకర ప్రసాద్ గారు నేను మాట్లాడిన మాటలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట వాస్తవమే. రేవంత్ రెడ్డి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి మంచి శిష్యుడు. ఆయన మార్గదర్శకత్వంలో ఆయన అనుభవాలన్నీ ఈయనకి ఉపయోగపడినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేశారనే మాట వాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇవ్వాల్సిన అవసరము ఉంది, అది కాదని అనట్లేదు. ఒక హీరోగా ఉండి బహిరంగంగా ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది వాదన. అప్పుడు ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు అనేది ఒక వెర్షన్. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. చెప్పాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుందేమోననే భయంతో కూడా చాలామంది సినిమా వాళ్ళు మాట్లాడాల. అందరూ అది మాత్రం చాలా వాస్తవం. ఎందుకంటే నేను ఆ టైంలో చాలామంది పిలిచి ఏమన్నా అన్నప్పుడు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా చూడాలి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అన్నట్టుగా మాట్లాడారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, కాబట్టి మీ సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు అరెస్టుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనే మాటలు కూడా వాడారు అప్పుడు. అవును, అప్పట్లో చాలా వీడియోలు కూడా వచ్చాయి ఈ టికెట్ల దీని మీద చిరంజీవి గారికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ముందు కూర్చొని బతిమలాడినట్టుగా మాట్లాడటం అన్ని వీడియోలు చాలా ఇప్పటికీ కూడా ఇదవుతున్నాయి. అప్పుడు మరి దారుణమైన టికెట్ రేట్లు ఉంటుందో అప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి
వీళ్ళు సాగిలు పడ్డారు అనే మాట కూడా వినిపించింది. అవును, సినిమా ప్రముఖులు వెళ్ళినప్పుడు కూడా వణిగిపోతూ వెళ్ళారనే చాలా మాటలు వాడారు అప్పుడు జనాల్లో. అవును, జనాల్లో కూడా మీడియాలో కూడా ఆ వార్తలు కూడా ఎక్కువ వైరల్ అయినాయి, వీళ్ళు వీడియోలు కూడా వైరల్ అయినాయి, అవును. ఈ తరహాలో మాట్లాడారు అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ క్షణంలో గద్రవాడ ఫంక్షన్లో ఈ వేదిక మీద ఇలా మాట్లాడిన వాళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు, అప్పుడు ఆ గవర్నమెంట్ ఎందుకు తప్పు పట్టలేరు, పట్టలేదు, ఇవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఓకే, మరి అప్పుడు ఎందుకు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు మీరు అందరూ అనేది అడుగుతున్నారు. మళ్ళీ టికెట్లు పెంచాల్సి వస్తే మళ్ళీ ఆ గవర్నమెంటే కావాలి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇప్పుడు నంది అవార్డులు ఇవ్వాల్సి వస్తే ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ పేర్లు తీసేయండి, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఓటు హక్కు లేదు, అక్కడ ఆస్తులు లేవు, ఆస్తులన్నీ ఇక్కడ ఏమన్నా తెలంగాణలో ఉన్నాయి, ఇక్కడ ఉండి ఎన్నైనా మాట్లాడతారనే మాటలు విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడైనా సరే తెలుగు అనే భాషా ప్రాతిపదిక 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఈ సమస్య ఎప్పుడూ వస్తుంది. అది తెలంగాణలో ఉండరు, ఇండస్ట్రీ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణలో ఆ పేరుతో అవార్డులు ఇస్తున్నారు, ఇవ్వచ్చు కూడా. అక్కడ ఇండస్ట్రీ కూడా ఏమీ లేదు, స్టూడియోస్ కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడే ఉన్నాయి, సినిమాలో షూటింగ్లు ఇక్కడే జరుగుతుంది. అవును, మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టి చేయాలన్నా కానీ ముందు అక్కడ గవర్నమెంట్ అంతా నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. FDC పదవి కూడా అక్కడ భర్తీ కాలే, ఇంకా దానికి రకరకాలుగా బాబు గారు అన్నీ ఆలోచిస్తారు కాబట్టి ఎందుకు చేయలేదు అనేది కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకు చేయప్పుడు చేయాల్సిన విషయం వచ్చినప్పుడు అక్కడ ఇండస్ట్రీని అక్కడ రావడానికి ఏం చేయాలి అనే కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఎలా డెవలప్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. దట్టు ఇంకోటి చిరంజీవి గారి తమ్ముడు కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఇప్పుడు ఇలాంటి బాలకృష్ణ గారు కూడా ఇక్కడ హీరోగా ఉన్నా కానీ అక్కడ వాళ్ళకి తగ్గ వాళ్ళ విమర్శలకు దానికి దీనికి తావు ఇచ్చినట్టు కాకుండా వాళ్ళు ఎన్నో ఆలోచిస్తారు కదా. అంటే బహిరంగంగా విమర్శించడం ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ప్రధానమైన విమర్శలు. ఆ బహిరంగ విమర్శలే ఇప్పుడు చర్చనీయాంశమైనవి. అది సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఇది కరెక్ట్ అంటారా, లేదు ఇది ఇప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండడం బెటర్ అంటారా? అంటే మనకు నచ్చకపోతే ఎన్నైనా కామెంట్ చేయొచ్చండి. ఒకటి చిరంజీవి గారు మాట్లాడిందంటే కొంత వాస్తవం లేకపోలేదు. అంటే నంది అవార్డుల విషయంలో, ఎందుకంటే నాటకాలకి, సినిమా రంగానికి, టీవీ సీరియల్స్ కూడా నంది అవార్డు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే. ఓకే, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే బాగుండేది. చిరంజీవి గారు కూడా ఇట్లా చేశారు, అప్పుడు ఇది చేశారనే మాట చెప్పుంటే బాగుండేది, ఇటు విమర్శ వచ్చేది కాదు. అవి చెప్పకుండా ఊరికే బ్లేమ్ చేసినట్టుగా మాట్లాడటం ఏంటి అనేది వీళ్ళంటున్న మాట. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేశారు కదా. 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అక్కడే ఇచ్చారు, ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు గద్రవాడలు ఇక్కడ ఇచ్చి ఈ మధ్యకాలంలో వచ్చారు. అవును, ఈ మధ్య కాలంలోనే. అది ఈ విషయాలన్నింటి మీద మాట్లాడుంటే బాగుండేది. ఏదో చిన్న సినిమా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుంటే ప్రసంగం బాగుండేది. ఆ మాట్లాడిన ప్రసంగం అంతా ఏపీ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుని మాట్లాడినట్టుగా ఉన్నాయి అనే మాటలు విమర్శలు వస్తున్నాయి. అది జరుగుతుంది. ఒకరిని పొగుడుతూ ఇంకొకరిని కించపరచకూడదు మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరిగింది అనేది మెయిన్ ప్రధానంగా ఇది. ఓకే సార్. అందువల్ల ఒకటి దీన్ని చెక్ పడే రోజు వస్తుంది, వాళ్ళు FDC పదవి భర్తీ చేసుకుని నంది అవార్డులు పొందించే ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది. కొంచెం టైం పడుతుంది. ఇండస్ట్రీ పరంగా ఇంకేమేం చేయాలి, ఇండస్ట్రీని ఇటు తీసుకురావాలా, ఒకవేళ సింగిల్ విండో విధానం షూటింగ్కి రావడానికి ఏం చేస్తే బాగుంటుందనే కోణంలో, అంటే ఆ బాధ్యత ఇప్పుడు ఈ సినీ ఇప్పుడు మాట్లాడే ప్రముఖులకు కూడా ఉండాలి కదా సార్. ఆ బాధ్యత అనేది వీళ్ళకి కూడా ఉండాలి. ఇప్పుడు అల్లు సినిమాస్ ఇక్కడనే ఓపెన్ చేశారు, మరి అదే అల్లు సినిమాస్ థియేటర్ ఇంకొకటి అక్కడ ఓపెన్ చేయొచ్చు కదా. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో పోలవరం అంటే వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అనేది కూడా ఉంటుంది ఎవరైనా. అది ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నా కానీ అక్కడ పట్టించుకోవట్లేదు అనే వాళ్ళ ఫీలింగ్ ఉంటుందిగా, ఖచ్చితంగా వాళ్ళకే ఉంటుంది. అది కాబట్టి బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాల్సింది ఎప్పుడు కూడా. ఓకే, సో ప్లాట్ఫామ్స్ ఉన్నాయని కాబట్టి, మైక్ చేతిలో ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు అనేది మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేనండి. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.